జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్కు బీజేపీ మధ్య పోటీ ఉందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీకి ఓటేయకపోతే ఎంఐఎం మరో సీటు గెలుస్తుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ స్టేట్ ఆఫీసులో జూబ్లీహిల్స్ బైపోల్ ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్నారు. మజ్లిస్ను ఆపాలంటే బీజేపీని గెలిపించాలని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు రామచంద్రరావు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా కార్యకర్తలు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి అదేవిధంగా కూడా పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం కూడా మనకు తీసుకున్నది. కేవలము ఏ విధంగా ముస్లిం ఓట్లు మాకు రావాలి అని ఆలోచిస్తున్నారు. వారిద్దరు ఉన్నారు. ముస్లింలే వాళ్ళకి ఓట్లు వేస్తారు. వాళ్ళు వేస్తేనే రెండు పార్టీలు మేము మీకు కబరస్థానం జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతారంటుంది, కానీ కబరస్థానం జాగా ఇస్తామని చెప్పి మాట్లాడుతాం. జూబ్లీ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపాలంటే బీజేపీని తీసుకొని రావాలి. ఈ ఆలోచన, ఈ యొక్క ఆలోచన భావన ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేసింది. చాలా మంది అన్ని వర్గాలు, ప్రతి ప్రాంతానికి వచ్చినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీకి గెలిపిస్తామనే ఆలోచన ఉన్నారు. మరి రోజు